బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసరావుపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యత్వానికి ఆ పార్టీకి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని చూస్తున్నారని, దీంతో క్యాడర్ కన్ఫ్యూజ్ లో ఉన్నారని కృష్ణదేవరాయలు తెలిపారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న ఆయన దానికి తాను బాధ్యుడిని కానని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసరావుపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యత్వానికి ఆ పార్టీకి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని చూస్తున్నారని, దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని కృష్ణదేవరాయలు తెలిపారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న ఆయన దానికి తాను బాధ్యుడిని కానని పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, తాజాగా కృష్ణదేవరాయలు రాజీనామా చేశారని తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో లావు కృష్ణదేవరాయలు మరి రాజీనామా చేస్తారు, అంతేకాకుండా పార్టీ మారుతారు అని కూడా కొంతకాలంగా వినిపిస్తున్న మాటలైతే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఎటకేలకు గత కొన్ని రోజుల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మరి దానికి తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తాను ఎంపీ పార్లమెంట్ సభ్యత్వానికి, దాంతో పాటు వైసీపీ అభ్యర్థులని కూడా ఆయన రాజీనామా చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. ఏదైతే ఉందో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీల మార్పు నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలో దాదాపుగా 22 మంది అభ్యర్థులను మార్చే యోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా నరసరావుపేట ఎంపీ స్థానానికి ఈసారి ఖచ్చితంగా వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తుందని ఒక వార్త అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కొంతకాలంగా తాను ఈసారి పోటీ చేయకపోవట్లేదు, అంతేకాకుండా ఈసారి నేను పార్లమెంటు బరిలో నిలవట్లేదని కూడా కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా పార్టీ మారుతారనే ఊహాగానాలు కూడా కొంత హల్చల్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు, దీంతో పాటు ఏదైతే ఉందో మరి తన అభ్యర్థులని నరసరావుపేట ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయల్ని ఈసారి గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని వైసీపీ కోరినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని కూడా అప్పటికే వైసీపీ అధిష్టానానికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వైసీపీ అధిష్టానం కొంత చర్చలు కూడా జరిపింది వైసీపీ ఎంపీ పార్లమెంట్ సభ్యులతో. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా గుంటూరు స్థానాన్ని కైవసం చేసుకోవాలి, గుంటూరు విజయవాడ స్థానాన్ని ఏ విధంగా అయితే కైవసం చేసుకోవాలి, అలాగే గుంటూరులో కూడా ఈసారి వైసీపీ బాగా వేయాలనే నేపథ్యంలో లావు కృష్ణదేవరాయల్ని ఖచ్చితంగా గుంటూరు తీసుకురావాలని ఒక ప్రయత్నాలు అయితే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ ప్రయత్నాలకైతే ఆయన సొంతంగా లేదు. నేను గుంటూరుకు రాను, ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇస్తే తప్పకుండా నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పిన నేపథ్యంలో మరి వైసీపీ అయితే దానికి సంబంధించి కొంత గ్యారంటీ ఇవ్వలేదని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా పార్టీ మారవలసిన అవసరం ఉందని కూడా తెలుసుకున్న నేపథ్యంలో ఆయన పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ అధిష్టానానికి ఈరోజు మరి పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ నరసరావుపేటకు సంబంధించి కొంత పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కొంత అసంతృప్తుల నేపథ్యంలో ఉందని కూడా ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, పార్లమెంటు స్థానంలో సంబంధించి నరసరావుపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక ఇదిమైనటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజు అయితే ఆయన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో దాదాపు రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.
నర్సారావుపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యత్వానికి ఆ పార్టీకి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నర్సారావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని చూస్తున్నారని, దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉన్నారని కృష్ణదేవరాయలు తెలిపారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న ఆయన దానికి తాను బాధ్యుణ్ణి కానని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సారావుపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యత్వానికి ఆ పార్టీకి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నర్సారావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని చూస్తున్నారని, దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉందని కృష్ణదేవరాయలు అన్నారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న ఆయన దానికి తాను బాధ్యుణ్ణి కానని పేర్కొన్నారు.